జీవన్ రెడ్డి గారు టూ మచ్ ఈ మచ్ కాదు, వెరీ మచ్ కాన్షియస్ గానే ఉన్నాం. మినిస్టర్ మీరు ప్లీజ్. కరువు పైన గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, క్లారిఫికేషన్ లో ఇస్తాం. మరి జనార్దన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, బలాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, పాయ వెంకటేశ్వర్ గారు, సున్నం రాజయ్య గారు, రవీంద్ర కుమార్ గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, చివరగా రసమై బాలకిషన్ గారు కూడా ఈ కరువు పైన అనేక విషయాలు ప్రస్తావించారు. అధ్యక్ష, కొంతమంది మంచి సలహాలు కూడా ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ విషయంలో ఒకరినొకరు నిందించుకోవడం అనేది మన వేదిక కాదు అధ్యక్ష. అందరూ మాట్లాడిన దాంట్లో ఒకరిద్దరు మినాయిస్తే ఈ కరువు నివారణకు ఏకైక మార్గం శాశ్వత పరిష్కారం చర్యలు చేపట్టడమే ఏకైక మార్గం అని చాలామంది గౌరవ సభ్యులు సూచించారు. అధ్యక్ష, నేను 100% వారితో ఏకీభిస్తున్న. అధ్యక్ష, మా రసమై బాలకిషన్ గారు చివరగా మాట్లాడినటువంటి దాంట్లో ఆ కార్యక్రమం గురించి కూడా వారు తన యొక్క పద్ధతిలో వారు వివరించారు. అధ్యక్ష, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వారు మాట్లాడుతూ శాశ్వత పరిష్కారం అనేది కూడా ఒక మార్గమే అని చెప్పారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుభవజ్ఞులు. ఈ శాశ్వత పరిష్కారం చేసుకోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. అధ్యక్ష, వర్షాలు మన చేతులు లేవు, వాతావరణం మన చేతుల్లో లేదు. కానీ వాతావరణానికి అనుగుణంగా మనం కొన్ని మౌలిక సదుపాయాలు కలిగించుకున్నప్పుడే ఈ శాశ్వత పరిష్కారం ఉంటుంది. అధ్యక్ష, ఉదాహరణకు అధ్యక్ష, మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం అధ్యక్ష, రాష్ట్రంలో 1,57,00,000 ఎకరాలు సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంది. అధ్యక్ష, 1,57,00,000 ఎకర్స్ సాగుకు యోగ్యమైనటువంటి భూమి. అధ్యక్ష, ఇందులో అధ్యక్ష సాగైతున్నటువంటి భూమి ఎంత అంటే అధ్యక్ష 1,20,00,000 అధ్యక్ష. అంటే గ్యాపు 33 లక్షల ఎకరాలు. అధ్యక్ష, ఆ 33 లక్షల ఎకరాల్లో ఎలాంటి పంటలు వేస్తలేరు, ఇరిగేటెడ్ లేదు, రెయిన్ఫెల్ లేదు. ఇక పోతే అధ్యక్ష, నెట్ ఇరిగేటెడ్ ఏరియా 57 లక్షల. అధ్యక్ష, బోర్వెల్స్ కింద కానీ, ప్రాజెక్టుల కింద కానీ, ట్యూబ్వెల్స్ కింద కానీ 57 లక్షల. అధ్యక్ష, అంటే నెట్ క్రాప్డ్ ఏరియా 1,24,00,000 నుంచి 57 లక్షలు తీసేస్తే మిగిలింది 60 లక్షలు. అధ్యక్ష, ఆ 60 లక్షలు ఈ 33 లక్షలు. అధ్యక్ష, ఏది టోటల్ క్రాప్ ఏరియా, నెట్ క్రాప్ ఏరియాకి అంటే దగ్గర 1 కోటి ఎకరాలకి ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ గ్యాప్ ఉంది. అధ్యక్ష, ఇరిగేషన్ కలిగించింది కేవలం మనం 57 లక్షల ఎకరాలే. అందులో బోర్వెల్స్ ఉన్నాయి, ట్యూబ్వెల్స్ ఉన్నాయి, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ 1 కోటి ఎకరాలకు మనం అందరం కలిసి తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవటానికి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి శాశ్వతంగా కరువు 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 అని శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలికమైనటువంటి చర్యలతోని కాలయాపన చేయకుండా మనమందరం ఒక బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా, అందరు రైతు బిడ్డలం ఇక్కడ ఉన్న వారు దాదాపు మనం రైతు సుఖం ఉంటేనే మనందరం సుఖంగా ఉంటాం. ఇవాళ ఎవరేం కరువు వచ్చింది కాబట్టి ఎవరు సంతోషం లేవు. అధ్యక్ష, ఇంత వెంకటరెడ్డి గారు చెప్పారు బాధలు, బోర్ల సంగతి, రైతుల సంగతి అంగీకరిస్తాం. అధ్యక్ష, వాస్తవాలు ఉన్నాయి, ఇవి కాదంటలేం. కాబట్టి దీనికి ఏకైక మార్గం మనము అందరం కలిసి ముక్త కంఠంతో ముందుకు వెళ్ళాలి. అధ్యక్ష, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ప్రవేశపెట్టబోయేటువంటి ఏదైతే శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో
ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన మనకున్నటువంటి గోదావరి వాటా, కృష్ణా నదిలో వాటా ఎంతైతే మనకు అధికారికంగా ఉందో దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడి నుంచి వాడుకోవాలి, ఎట్లా పంపించాలి, లిఫ్ట్లు ఎక్కడ పెట్టాలి, గ్రావిటీ ఎక్కడ పెట్టాలి, డ్యామ్లు ఎక్కడ కట్టుకోవాలి అనేటువంటిది ఏమాత్రం కూడా రాజకీయాలకు తావివ్వకుండా మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి కార్యక్రమాన్ని కూడా అందులో ఏమన్నా పొరపాటు నుండి సరిదిద్దుకొని, అందులో ఏమన్నా ఇంకేమన్నా జరగకపోతే కూడా దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళి ఈ 1 కోటి ఎకరాలు ప్లస్ ఇప్పుడున్నటువంటి 50 లక్షల ఎకరాలు బోర్వెల్స్ కింద ఉన్నాయి. ఆ బోర్వెల్స్ ఎండిపోయినాయి అధ్యక్ష. 20 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి, ఎండిపోయినాయి. 4 ఎకరాలు రైతు 2 ఎకరాలు పంట వేసుకున్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, ఎకరం వేసుకున్నాడు అధ్యక్ష, ఈ రెండో పంట. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా కోసం దానికి ఏకైక మార్గం అధ్యక్ష శాశ్వత పరిష్కారం అనేది చాలామంది చెప్పారు. దానికి ఎక్కడే మార్గం ప్రాజెక్టు కట్టుకోవడం అధ్యక్ష. ఆ ప్రాజెక్టు కట్టుకోవటానికి మనమందరం కృషి చేస్తే వచ్చే 3-4 సంవత్సరాలలో ఈ తెలంగాణ గడ్డకంతా సాగునీటి వసతి కలిగించగలిగితే రైతులు 2 పంటలు పండించుకొని సుఖంగా బతికేటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియపరుస్తున్న అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు మొదలు మాట్లాడినప్పుడు కేంద్రం నిధుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. వారు తెలియదు కాదు, సెప్టెంబర్ తర్వాత కేంద్ర నియమ నిబంధనల ప్రకారంగా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావము జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది అధ్యక్ష. ఈ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతము 713 మిల్లీమీటర్ల వర్షపాతం నార్మల్ రెయిన్ఫాల్ అయితే కురిసింది 610 మిల్లీమీటర్ అధ్యక్ష. అంటే -14%. సగటు స్టేట్ జిల్లాల వారిగా తీసుకుంటే అధ్యక్ష ఆదిలాబాద్ -18, నిజామాబాద్ -45, కరీంనగర్ -17, మెదక్ -35, రంగారెడ్డి -27, మహబూబ్నగర్ -25, నల్గొండ -1, వరంగల్ +13, ఖమ్మం +12, హైదరాబాద్ -11 అధ్యక్ష. ఈ గైడ్ లైన్స్ కరువు మండలాలు ప్రకటించే క్రమంలో ఎవరికి ఇక్కడ స్వార్థం లేదు అధ్యక్ష. తెలంగాణ మొత్తం మనది, తెలంగాణ ప్రజలు మొత్తం మన వాళ్ళు. కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కరువు మండలాలు ప్రకటించే సందర్భంలో కొన్ని కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో నార్మల్ రెయిన్ఫాల్ వాస్తవం లెక్క కట్టేది -19 నుంచి +19 వరకు నార్మల్ రెయిన్ఫాల్, అది కరువు మండలాల ప్రకటన రావవి. డెఫిసిట్ మండలాలు -20 నుంచి -59, ఆ మండలాలు కరువు మండలాలు తీసుకోవచ్చు. స్కాంటీ అంటే పూర్తి వర్షపాతం లేనటువంటిది -60 అండ్ అబవ్ అధ్యక్ష. ఈ విధంగా లెక్క కట్టినప్పుడు నేను చెప్పిన జిల్లాల వారీగా మండలాల వారీగా లెక్క కట్టుకొని 231 మండలాలు కరువు మండలాలకు ప్రకటించారు అధ్యక్ష. నేను ఎవరు నిందిస్తున్నాను అధ్యక్ష, గతంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. గతంలో కూడా అధ్యక్ష కరువు మండలాల ప్రకటన మనం చేసేది కాదు, ఇక్కడ దానికి నిబంధన ఉంది కాబట్టి 2006, 2007 అధ్యక్ష ఇదే నియమ నిబంధనలకు అనుగుణంగా 103 మండలాలు ప్రకటించారు అధ్యక్ష. 2006, 2007. 2012 డ్రౌట్ వచ్చింది, కేవలము మహబూబ్నగర్ 5 మండలాలు, నల్గొండ 11 మండలాలు, 16 మండలాలు అధ్యక్ష. 2013లో మెదక్ 1 మండలం, మహబూబ్నగర్ 3 మండలాలు, నల్గొండ 2 మండలాలు, 6 మండలాలు అధ్యక్ష. అంటే ఈ ప్రకటించి తప్పంటలేను నేను, అంటే ఒక నిబంధన ప్రకారం ఆ రోజు ప్రకటన కూడా నేను చెప్పిన నియమ నిబంధనలకు అనుసరించే ప్రకటించారు ఆ రోజు కూడా. కాబట్టి దీనికి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆనాడు కూడా ఈ కరువు మండలాల ప్రకటన జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కరువు నివారణ చర్యల విషయంలో మనం ఆలోచించుకుంటున్నాం, చేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి యొక్క ప్రస్తావనలో
ఈ ప్రకటన విషయంలో ఇంకా పెంచాలని చెప్పారు అధ్యక్ష. తర్వాత పశుగ్రాసం విషయంలో అధ్యక్ష జీవన్ రెడ్డి గారు అసలు పైసలు ఇవ్వలేదని చెప్పాను అధ్యక్ష. ఇంతవరకు అధ్యక్ష 75% సబ్సిడీ పైన రాష్ట్రంలో 2080 మెట్రిక్ టన్ల ఫాడర్ సీడు 4,87,00,000 ఖర్చు పెట్టి 75% సబ్సిడీ పైన రైతులకు ఇచ్చాం అధ్యక్ష. సీడే నో ఫాడర్ సీడే ఎక్కడైతే రైతులు వేసుకుంటాము మాకు బోల దగ్గర కొద్దిగా ఉందని దగ్గర వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష త్రాగునీటి అవసరాల కోసం ఇప్పటికీ 11,879 నీటి తొట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా 11,000 కావాలని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ కింద దాన్ని టేకప్ చేశారు అధ్యక్ష. చేసిన దాంట్లో ఇంతవరకు అధ్యక్ష నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా 1,400 క్యాటల్ తొట్లు ఈ ఎన్ఆర్జీ ప్రోగ్రాం కింద కొత్తగా కట్టారు అధ్యక్ష. ఒక్కొక్క తొట్టికి 22,000 యూనిట్ కాస్ట్. ఆ విధంగా ఇంకా అవసరం ఉన్న చోట ఈ తొట్లన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ కింద కట్టడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మిగతా విషయాలు నేను కొంత చెప్తాను. డ్రింకింగ్ వాటర్ ఎన్ఆర్జీఎస్ కూడా అయ్యా మీ క్లారిఫికేషన్స్ చెప్తా. ఓకే మళ్ళీ మీరు దానికోసం అధ్యక్ష వారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా సమాధానం ఇస్తారు. అయినా నేను లైట్గా టచ్ చేస్తాను అధ్యక్ష. ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కారం ఇంక్లూడింగ్ పశువులది మనుషులది మీరు చెప్పినటువంటి సమస్య గురించి ప్రస్తావించడానికి అధ్యక్ష సిఆర్ఎఫ్ కింద 55 కోట్లు రిలీజ్ అయిన అధ్యక్ష. నాన్ సిఆర్ఎఫ్ కింద 217 కోట్ల అధ్యక్ష. కలుపుకొని 272. ఇది కాకుండా గత సంవత్సరం సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ కింద మిగిలినటువంటి 57 కోట్లు కలుపుకుంటే 329 కోట్ల 90 లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి సమస్య పరిష్కారం చేయడానికి జిల్లాల వారిగా అప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కరువు మండలాలు ప్రకటించిన రోజులు కూడా 2006, 2007లో తెలంగాణ జిల్లాలో మొత్తం 32 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అన్ని జిల్లాలు కలిపి 32 కోట్లు. 2012 డౌట్లో తెలంగాణ అన్ని జిల్లాలు కలుపుకొని 33 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈరోజు ఒక్కొక్క జిల్లాకు 25-30 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఈరోజు అంటే 329 కోట్లు ఇలా అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు చెప్పిన ప్రకారంగా ఇటు తాగునీటి సమస్య కానీ పశువుల తొట్ట దగ్గర బోర్వెల్స్ కానీ మొదలగు వాటికి ఈ డబ్బులు వాడుకోవచ్చు అధ్యక్ష. ఈ 329 కోట్లు పోను ఇంకా తక్కువ పడ్డాయంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే అవసరం అనుకుంటే ఇంకో 300 కోట్లు ఖర్చు అయినా సరే ఈ ఎండాకాలం వరకు సమస్య పరిష్కారం చేద్దామని చెప్పేసి కూడా వారు హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అందరం కలిసి దీన్ని రాజకీయం చేయకుండా ఈ డబ్బులను పశువులకు నీళ్ళకు కానీ ప్రజలకు నీళ్ళ కోసం కానీ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం కానీ ఇందులో బాగా అధ్యక్ష పంచాయతీ మినిస్టర్ గారు చెప్తారు. అయినప్పటికీ కొంత ప్రశ్నలు అడిగారు కాబట్టి ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషను ట్యాంకర్ ద్వారా 1,033 గ్రామాల ట్యాంకర్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. రైతుల బోర్లు కూడా కిరాయికి తీసుకున్నాము. 3,108 బోర్లు కిరాయికి తీసుకుంటే 1,870 గ్రామాలలో రైతుల బోర్ల ద్వారా కూడా మంచినీరు సరఫరా అవుతుంది అధ్యక్ష. మున్సిపాలిటీస్కి 36 కోట్ల 38 లక్షలు ఇచ్చారు. హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్కి 40 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ పశుగ్రాసంకు తొట్లకు మంచినీళ్లకు ఇవన్నీ చేసుకుంటూ అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా వారు మినిస్టర్ గారు చెప్తారు. ఎక్కడెక్కడ ఎంతమందికి ఇచ్చారనేది వారి సబ్జెక్టు కాబట్టి వారు దానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి నేను అడిగేది ఒకటి అధ్యక్ష, ఇవాళ మిషన్ కాకతీయ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రిహాబిలిటేషన్. అంటే కరువు నివారణ చర్యలు చేపట్టడానికి భూగర్భ జలం వెళ్ళడానికి వర్షాలు పడితే రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. దాని తోడు అధ్యక్ష మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా మీ ప్రభుత్వం ఉన్న తర్వాత మేము వచ్చినా 300 కోట్లు 250 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు దీనికి
డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్తో పంట పండించినటువంటి ప్రాంతం ఈ కరువును తట్టుకునే అధ్యక్ష. ఆ చుక్క చుక్క నీళ్ళతోటి పంటలు పచ్చగునే అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మా వ్యవసాయ శాఖ బడ్జెట్ రూపకల్పన రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బుకు తోడుగా సబ్సిడీ పైన 100% సబ్సిడీ ఎస్సీ ఎస్టీకి, 90% బీసీలకు, సన్నకారు చిన్నగా 90%, మిగతా 80% చొప్పున 1000 crores బాకీ తీసుకొని నాబార్డు ద్వారా మా డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఇప్పిస్తానని చెప్పేసి మాట్లాడుతున్న అధ్యక్ష. అంటే ఈ సంవత్సరం ఈ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం కింద 1300 చిల్లర కోట్లు మేము ఖర్చు పెడతాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి కేంద్రానికి అధ్యక్ష నివేదిక పంపే సందర్భంలో అన్ని గైడ్లైన్స్ పాటించి పంపించాం అధ్యక్ష. రాష్ట్రంలో జిల్లాల వారీగా సమాచారం తీసుకొచ్చుకొని ఇప్పుడు ఏదైతే ఉందో 21,77,000 మంది రైతులకు కాను 13,52,531 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోయినాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి గాను 989 కోట్లు అడిగాం అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ కోసం. సరే, వారు నేను ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఢిల్లీకి వెళ్ళాం అధ్యక్ష. ఒక గంట సేపు వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి గారు మేము వెంటనే టీం పంపిస్తామని చెప్పారు అధ్యక్ష. ఎన్నడూ అంత తొందర పంపని విధంగా నిజంగా పంపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత వారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను శంషాబాద్ పోయి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాను అధ్యక్ష. వారు అప్పుడు ఏమన్నారంటే, మంత్రిజీ आपके राज्य को इससे पहले कोई भी नहीं दे सकता, हम रकम देंगे आपकी इनपुट सब्सिडी के बारे में, आप फिक्र मत करो అని చెప్పేసి వారు పాప మాట ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వారు నిజంగానే రికమెండ్ చేశారంటే మళ్ళీ అడిగాను. నేను మొన్న సిక్కింకి వెళ్ళినప్పుడు అడిగాను, क्या साहब आप ज़्यादा 1400-1500 करोड़ तक देते बोल के बोले 751 करोड़ అంటే मैं लिखा जी हम एग्रीकल्चर डिपार्टमेंट से लिखे मगर वहाँ होम मिनिस्टर में कट करे वहाँ थोड़ा तेड़ा हुआ అని చెప్పారు అధ్యక్ష. వారు సర్వోదయంతో నిజంగానే రికమెండ్ చేశారు, కానీ అక్కడ హోమ్ మినిస్టర్లో దాన్ని కట్ చేశారు అధ్యక్ష. సరే, 791 కోట్లలో 56 కోట్లు ఇచ్చారు. సరే, వారు కూడా ఫైనాన్స్ కొత్త ప్రభుత్వాలు కాబట్టి కొంత ఇబ్బంది ఉండవచ్చు, అది కూడా చెప్పారు. ఏ ఏప్రిల్గా మైనా బేజంగి అని విశ్వాసం ఉంది, వస్తుంది, డబ్బు వస్తుంది. అది ఆ డబ్బు వెనక ముందు అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే సభలో చెప్పారు అధ్యక్ష, ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం కాదు, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సింది ఈ లెక్కల ప్రకారంగా మొదటి పంట అంటే ఖరీఫ్ పంట వేసుకునే కంటే ముందే పెట్టుబడి కింద ఎన్ని కోట్లైనా సరే ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఇస్తామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అది తప్పనిసరిగా ఇచ్చి తీర్తాం అధ్యక్ష. పంట విస్తీర్ణం వేసుకోక కాదు, జూన్లో వర్షాలు పడ్డాయి, జూలైలో గ్యాప్ వచ్చింది, ఆగస్టులో గ్యాప్ వచ్చింది, అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి. దానికి రాష్ట్రంలో అధ్యక్ష 41,43,000 హెక్టార్లకు సాగుకు కామన్ నార్మల్ ఏరియా ఉంటే అధ్యక్ష, మనం 40 లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేసుకున్నాం అధ్యక్ష. అంటే 98% పంటలు వేసుకున్నాం. ఆ వేసుకున్న దాంట్లోకెళ్ళే ఇలా 13,52,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు ఎండిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దీన్ని అంచనా వేసుకొని ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ కరువు మండలాల విషయంలో కూడా ఒక స్పష్టత ఇస్తాను అధ్యక్ష. దీనికి 4-5 క్రైటీరియా ఉంది అధ్యక్ష. నంబర్ 1 రెయిన్ఫాల్, అది కంపల్సరీ. రెండవది పంట విస్తీర్ణం, అంటే 50% కన్నా తక్కువ ఉండాలి విస్తీర్ణం. మనం 98% ఉంది అధ్యక్ష విస్తీర్ణం. పంట దిగుబడి 33% ఎక్కువ నష్టం కావాలి అధ్యక్ష. ఆ విధంగా లెక్కలు తీసుకుంటే ఈ మూడుట్లో ఇంకోటి డ్రై స్పెల్స్, వర్షాకాలం 21 రోజులు 2.5 మిల్లీమీటర్ వర్షం కంటే తక్కువ 21 రోజులు పడకుంటే 1 డ్రై స్పెల్ అధ్యక్ష. అట్లాంటి 2 డ్రై స్పెల్స్ 3 డ్రై స్పెల్స్ ఉన్నాయి, ఈ పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష. ఈ 3 గైడెన్స్ రెయిన్ఫాల్ ఇస్ కంపల్సరీ. నేను చెప్పిన మిగతా 3 గైడెన్స్లో ఏ 2 కలిస్తే ఆ మండలాలను కరువు మండలాలుగా తీసుకుంటారు అధ్యక్ష. ఆ విధానంతో ఈ యొక్క కరువు మండలాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మరి పెద్దలు చెప్పారు,
ఇక్కడ అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఒక అంశమే బహుశా మిస్ అయింది. అంతకుముందు అన్నీ ఉన్నాయి కూడా ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష. 2010-13 నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం అధ్యక్ష. 2014 మే వరకు ఇచ్చాం అధ్యక్ష. గత సంవత్సరం 2015 మే జూన్ 2015లో 47,850 మంది రైతులకు 36,684 హెక్టార్లలో 62 కోట్ల 70 ఇచ్చాం అధ్యక్ష. ఏప్రిల్ మే 2015 అగ్రికల్చర్ ముందు చెప్పింది హార్టికల్చర్ది. అగ్రికల్చర్ నష్టానికి 1,20,000 మంది రైతులకు గాను 42,423 హెక్టార్ల నష్టం జరిగితే 56 కోట్ల 10 లక్షలు ఇచ్చాం అధ్యక్ష. మొత్తము గతంలో ఇవ్వాల్సిందిగా కలుపుకుంటే 644 కోట్ల 99 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎక్కడ మిస్ అయింది, అది కూడా అయినా ఇప్పుడు కనుక్కున్నాను, ఫైనాన్స్ నుంచి ఏదో కొరిపెట్టారంటే అది కూడా తెప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పి ఆ విషయం కూడా పరిష్కారం చేసుకున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటా అధ్యక్ష. ఇప్పుడు వారి పెద్దలు కరీంనగర్ విషయం చెప్పారు అధ్యక్ష. కరీంనగర్లో కూడా మరి పంటలు ఎండినాయి కొంత, కానీ పర్సెంటేజ్ ఆఫ్ సోయింగ్ 82% అయింది అక్కడ. స్టేట్ యావరేజ్ 98% ఉంటే కరీంనగర్లో 5,14,953 హెక్టార్లు నార్మల్ సీజన్ అయితే, నార్మల్ సోయింగ్ అయితే, ఇరిగేటెడ్ అండ్ రెయిన్ ఫెడ్ రెండు కలుపుకొని 4,20,562 హెక్టార్లలో పంటలు వివిధ రకాల పంటలు వేసిన అధ్యక్ష. అయితే ఇందులో నుంచి నష్టం జరిగింది. ఆ నష్టం జరిగింది కూడా చెప్పాను, దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమాలన్నీ జరుపుతూనే రిలీఫ్ మెజర్స్ తీసుకుంటూ నేను గౌరవ సభ్యులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను మాటిమాటికి రైతుగా మాట్లాడుతున్నా. ఈరోజైతే మాకు ఈ విషయంలో చాలా బాధ అధ్యక్ష. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది అధ్యక్ష. ఇప్పుడున్న ప్రైస్ సరిపోదు పెట్టుబడులకు. వరి ధాన్యం కానీ, మేజ్ కానీ, సోయాబీన్ కానీ, ఏ పంటకైనా. దీనికి మనమందరం కలిసి అక్కడ పైన గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ స్థిరీకరించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్రాలు రికమెండ్ చేస్తాయి, మేము రికమెండ్ చేసాం అధ్యక్ష. స్వామినాథన్ కమిషన్ సిఫారసును 100% అమలు చేయాలని రికమెండ్ చేసాం అధ్యక్ష. అది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే రైతుకు నిండుగా ధర వస్తుంది అధ్యక్ష. దానికోసం అందరం ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇన్సూరెన్స్ అధ్యక్ష. ఇన్సూరెన్స్ ఎంత ఘోరం ఉందంటే, సరే కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టుకుంటాము, కేంద్ర ప్రభుత్వం కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, అది కడతాం అధ్యక్ష, అది పెద్ద సమస్య కాదు అధ్యక్ష. కానీ వాస్తవాలు చూస్తే అధ్యక్ష, మన తెలంగాణ రైతులదే 2010 నుంచి 2014-15 వరకు అధ్యక్ష మన ముక్కుబిండి ప్రీమియం వసూలు చేశారు. 49,36,000 మంది దగ్గర ప్రీమియం వసూలు చేశారు అధ్యక్ష ఇన్సూరెన్స్ కంపెనీలు. ఎంత ఏరియా కంటే 69,61,000 ఎకరాలకు. సమ్ ఇన్సూర్డ్ క్రాప్ సమ్ ఇన్సూర్డ్ 19,617 కోట్ల అధ్యక్ష. మనం కట్టిన ప్రీమియం ఎంత అధ్యక్ష అంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రైతులు కట్టిన కొలుపుకుంటే 702 కోట్ల అధ్యక్ష. కానీ వచ్చింది ఎంత అధ్యక్ష ఈ 10 ఏళ్లలో? 2010 నుంచి 14-15 వరకు కేవలం 9,93,000 మందికి 460 కోట్లు వచ్చినాయి అధ్యక్ష ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. అంటే మనకు కట్టే డబ్బు రాలే, ప్రీమియం కట్టింది. దయచేసి నేను మొన్న సిక్కింలో కూడా ప్రస్తావించాం అధ్యక్ష, రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రుల మీటింగ్లో. ఇది ఎప్పటికైనా సరే తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ యొక్క పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ 3 years యావరేజ్ తీసుకొని ట్రస్ట్ హోల్డ్ ఈల్డ్ అని రకరకాల కారణాలు పెట్టి ఇన్సూరెన్స్ నష్టపరిహారం వస్తలేదు అధ్యక్ష. ఎప్పుడైతే ఏ పంట కా పంట 33% కంటే ఎక్కువ నష్టపోతే, ఏ రైతు కా రైతుకే పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి వస్తేనే
రైతు బాగుపడతా అనేది చెప్పి నేను మనం చేస్తున్నా అధ్యక్ష. అంతవరకు రైతుకు న్యాయం జరగదు అధ్యక్ష. ఒకటి మినిమం సపోర్ట్ ప్రైజు, రెండవది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రైతు యూనిట్గా తీసుకుంటేనే మన న్యాయం జరుగుతుంది అధ్యక్ష. దీనికోసమనే పోయిన మార్చిలో శాసనసభ శాసన మండలి తీర్మానం చేసి ఏకగ్రీవం పంపించాం అధ్యక్ష. నేను 2 times వెళ్ళొచ్చా, 3 times ఈ ప్రస్తావిస్తాను కోసం కేంద్రానికి. హమ్ కరెంగే హమ్ బరాబర్ బహుత్ అచ్చా పాలసీ లా రే అన్నారు. ఈ రైతు వారిగా రాలేదు అధ్యక్ష. కాబట్టి దీనిపైన మనం అందరం కలిసి ప్రస్తావించి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైజ్ను పెంచాలి. ఇన్సూరెన్స్ నష్టపరిహారం రైతు వారిగా సర్వే నెంబర్ వారిగా ఏ పంట కాపంట ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ఈ ఆత్మహత్యలు కొద్దిగా నివారించవచ్చు. కాబట్టి దీని పట్ల గౌరవ సభ్యులు కూడా ఈ విషయంలో మనం అందరం కలిసి వెళ్దామని చెప్పేసి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికే పెద్దలు చాలామంది మాట్లాడిన దాంట్లో జిఎస్ఎంసీ డ్రింకింగ్ వాటర్ది మినిస్టర్ గారు చెప్తారు అధ్యక్ష. గంజి కేంద్రాలు కూడా పెట్టుకున్నారు మన ప్రభాకర్ గారు. పని దినాలది వారు చెప్తారు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉంది డీటెయిల్స్, నా దగ్గర ఉన్నాయి. కానీ వారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ రికార్డు వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి దాని మీద జీవన్ రెడ్డి ప్రస్తావించారు. అది ఆల్రెడీ నేను అడిగిన అధ్యక్ష. దీనికి ఈ కరువు మండలాలు ప్రకటించినప్పుడే ఒక జీవో ఇచ్చాం అధ్యక్ష. ఆ జీవోలోనే ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ అబౌవ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ ఏ కమిటీ టు స్క్రూటనైజ్ ది ప్రపోజల్స్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది అధ్యక్ష. ఆ కమిటీకి రెఫర్ చేసాం అధ్యక్ష. కొంత ఆలస్యం జరిగినటువంటి వాస్తవమే. ఆ త్వరలోనే దాన్ని కూడా కమిటీ సిఫారసు పేరుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి నివేదికలను అధ్యక్ష మేమే పర్సనల్ ఇచ్చేచ్చాం అధ్యక్ష. ముగ్గురం పోయి ఆ టైం ప్రకారం ఇచ్చేచ్చాం. ఇచ్చేసిన తర్వాత వారు కూడా హ్యాపీ అయ్యారు. వెంటనే టీం పంపించారు. కానీ కొంత ఇవ్వటంలో జాప్యం జరిగింది. ఇస్తామని మాట ఇచ్చారు. అది ఇస్తారని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ప్రైవేట్ బోర్వెల్స్ వాడుకోవాలన్న అధ్యక్ష. ఇప్పుడు చెప్పాను నేను, దాదాపు 3100 బోర్వెల్స్ వాడుకుంటున్నాం. 1800 గ్రామాలకు రైతు నుంచి బోర్ల నుంచి నీళ్ళు తీసుకుంటాం అధ్యక్ష. అదే అధ్యక్ష, పాయ వెంకటేశ్వర గారు ఉపాధి హామీ పథకం 10 దినాలు పెంచాలని చెప్పి అధ్యక్ష. ఆల్రెడీ కరువు మండలాల్లో 150 రోజులు చేశారు అధ్యక్ష. ఆ పని జరుగుతున్నాయి అధ్యక్ష. మిగతా విషయాలు వారు చెప్తారు అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీ చెప్పారు అధ్యక్ష, అది ఇస్తాం అధ్యక్ష. సునన్ రాజయ్య గారు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు, శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. అది కూడా జరుగుతుంది అధ్యక్ష. రవీంద్ర కుమార్ గారు కూడా రెయిన్ గేజ్ మార్చాలన్నారు అధ్యక్ష. అది కొంత ప్రాక్టికల్గా కొంత ఇబ్బంది అధ్యక్ష. వాస్తవమే, ఎక్కడో అడవు ఉన్న దగ్గరనో రెయిన్ గేజ్ ఉంటే అక్కడ వర్షపాతం ఎక్కువ పడి దాని మండలానికి మనం యావరేజ్ తీసుకుంటే ఆ మండలం నష్టపోద్ది అధ్యక్ష. మరి ఆ జిల్లా కలెక్టర్కు సూచన చేసి ఆ రెయిన్ గేజ్ను తగినటువంటి ప్రదేశాలు పెట్టినట్లయితే ఆ మండలం యొక్క యావరేజ్ తెలుస్తుంది. కాబట్టి అది కూడా వారితో డీటెయిల్ తీసుకొని ఆ చర్య కూడా తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు బియ్యం 10 కిలో పెంచాలి అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటికే 6 కిలో ఇస్తా ఉన్నాం. 4 కిలో అయింది. పశుగ్రాసం మరి చెప్పారు అధ్యక్ష, అది కూడా ఇస్తున్నాం అధ్యక్ష. రైతుల బోర్లు తీసుకుంటాం అధ్యక్ష. పెద్దన వెంకటరెడ్డి గారు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని లేదా గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ని చెప్పి అధ్యక్ష. తప్పనిసరిగా అధ్యక్ష, గ్రామానికి ఒకటి కాదు కానీ కొంచెం టీముగా తయారు చేసి పంచాయతీ మినిస్టర్ గారితో మాట్లాడి, వారి శాఖ కాబట్టి మండలానికి ఒక టీమ్గా ఎండిఓ, ఎంఆర్ఓ, ఆర్డబ్ల్యూసీఐ, అవసరం అనుకుంటే ఎంపీపీ, జడ్పీటీసీని కూడా ఇంక్లూడ్ చేసి అందులో, తర్వాత మా అగ్రికల్చర్ ఆఫీసర్, ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక టీమ్గా వేసి ఈ యొక్క వర్ష పడేంత వరకు ఈ కరువు నివారణ చర్యలు తీసుకోవడం ప్లస్ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి సలహాతో ఆ యొక్క విషయం కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా మీ అందరూ తెలియపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా బత్తాయి తోటలు చెప్పారు అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వాస్తవమే నల్గొండ జిల్లాలో అత్యధికమైనటువంటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. మరి మా హార్టికల్చర్ అధికారులను కూడా ఆ ప్రాంతానికి నేను పంపిస్తాను, హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులను. అవసరం అనుకుంటే వారు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచన చేసి వీలుంటే నేను కూడా వస్తాను అక్కడికి, మనందరం కలిసి తిరుగుదాం అక్కడ.
పరిష్కారం ఏందో ఈ కష్టం ఉన్నప్పుడే మనం పోవాలి, సుఖంలో అందరం పోతాం. కాబట్టి మా అధికారులను వెంటనే పంపించి అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలో చెప్తాం. దాని తర్వాత నేను కూడా వీలుంటే ఆ ప్రాంతానికి వచ్చి కూడా రైతుకు అండగా ఉందామని చెప్పేసి కూడా వారు తెలియపరుచుకుంటూ, రసమయ బాలకిషన్ గారు అయితే వారు మంచిగానే బ్రహ్మాండంగా అన్ని కవర్ చేశారు అధ్యక్ష. మరి ఇక ఈరోజు ఈ కరువు పైన రకరకాల సలహాలు ఇచ్చారు, మంచి సలహాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమంది. దాన్ని తప్పనిసరిగా మంచి సలహాలను సౌహృదంతో స్వీకరిస్తాం, తప్పనిసరిగా అమలు చేస్తాం అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యంగా నేను అందరికీ కోరే అధ్యక్ష, శాశ్వతంగా కరువును దూరం చేసుకోవాలంటే ప్రాజెక్టులు, సాగునీరు ప్రతి గుంటకు అందించినప్పుడు అధ్యక్ష. ఇలా ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఇంటింటికి మంచినీరు, గుంట గుంటకు సాగునీరు, ఇది ప్రభుత్వం నినాదం అధ్యక్ష. ఆ నినాదంతో ముందుకెళ్తే శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇటు తాగునీటి సమస్య తీరుతుంది, సాగునీటి సమస్య తీరుతుంది. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన స్పందించి ప్రభుత్వానికి మందరం కలిసి సహకరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసుకుందామని చెప్పేసి కూడా మీకు మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష.